తప్పును సరిదిద్దుకోకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. స్వామి వివేకానంద. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అలాట్ అయిన సీట్ల గురించి, ముఖ్యంగా ఎవరికైతే సీట్ రాలేదో వారి గురించి, సీట్ వచ్చినా కూడా వచ్చిన సీటు నచ్చలేదు అటువంటి విద్యార్థుల గురించి మాట్లాడతాను. సో, సెకండ్ ఫేజ్‌లో ముఖ్యంగా ఎవరు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాను. సో, కొన్ని నోట్ పాయింట్స్ కూడా చెప్తాను. సో, ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. వితౌట్ స్కిప్పింగ్ వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. లెట్ us గెట్ స్టార్టెడ్ అండ్ లుక్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకోవాలి. కింద ఇచ్చినటువంటి ఈ 6 టైప్స్, ఓకే, ఈ 6 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, అందులో నెంబర్ 1 క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది కానీ ఇంట్రెస్ట్ లేదు. నెంబర్ 2 హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి కానీ సీట్ అలాట్ కాలేదు. అటువంటి వారు. నెంబర్ 3 హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేయలేదు అటువంటి క్యాండిడేట్స్. నెంబర్ 4 హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయింది, కాలేజ్‌లో మీరు రిపోర్ట్ చేశారు, కానీ మీరు ఇంకో కాలేజ్, మంచి కాలేజ్‌లో సీట్ వస్తుందన్న ఒక ఆశతోని సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్ళొచ్చు. నెంబర్ 5 హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ ప్రెజెంట్ ఫేజ్ 1 అలాట్మెంట్. ఓకే, మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫేజ్ 1 అలాట్మెంట్‌ని క్యాన్సిల్ చేసుకుంటే మీరు అప్పుడు సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్ళొచ్చు. నెంబర్ 6 హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఆఫ్ సెకండ్ ఫేజ్. అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదో సో వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకున్నట్లయితే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఆ పనైతే మీకుండదు. డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు ఆప్షన్ అనేది ఇస్తారు. సో, ఈ 6 టైప్ ఆఫ్ కేటగిరీస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సెకండ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం కొన్ని వాలిడ్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే మీకు వచ్చిన సీటు నచ్చనట్లయితే మీరు సెకండ్ ఫేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నట్లయితే మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చెప్తున్నాను. పర్సనల్ సజెషన్ లాగా భావించండి. అదేంటి అంటే మీరు వచ్చిన సీట్‌ని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని అందులో అడ్మిషన్ తీసుకోండి. ఎంత ఫీ ఉంటే అంత ఫీ పే చేయండి. చేసిన తర్వాత మీరు కాలేజ్‌లోకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని ఆ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోండి. తర్వాత మీరు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళండి. ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనకు 3 కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్న ఆహ్, ఆహ్, నేపథ్యం ఇది. సో, ఈ 3 కేసెస్ కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1. కేస్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ. కృష్ణ అనే క్యాండిడేట్‌కి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఓకే. ఆ కృష్ణ అనే క్యాండిడేట్ కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ కూడా చేశారు. అంటే ఫీ పే చేశాడు, సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్నాడు. ఫస్ట్ ఫేజ్‌లో అడ్మిషన్‌ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ ఫేజ్. అయినా కూడా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఎందుకు? ప్రెజెంట్ వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజ్ ఏదైనా వస్తుందేమో అని ట్రై చేశాడు. సెకండ్ ఫేజ్‌లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌లో ఒక కాలేజ్ సీట్ వచ్చింది. సో, అతనికి ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటు ఫైనల్ అన్నమాట. మళ్ళీ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి వెళ్తానంటే మాత్రం కుదరదు. ఇది కేస్ 1. కేస్ 2. సేమ్ కృష్ణ అనే క్యాండిడేట్‌కి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. కానీ అతడు ఆహ్, చలాన్ ఫీ అయితే పే చేయలేదు. కాలేజ్‌కి వెళ్లి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోలేదు. అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోలేదు. అలాట్‌మెంట్ ఆర్డర్ కాలేజ్‌లో తీసుకోలేదు. సో, అతడు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాడు. అప్పుడు అతనికి సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదు. సో, అతనికి ఇప్పుడు ఏంటి అంటే మొత్తానికి అతనికి ఈ అకాడమిక్ ఇయర్‌కి ఎటువంటి ఎల్ఎల్‌బి సీట్ లేనట్టు. ఓకే. ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్ అండి. ఆ కృష్ణ అనే క్యాండిడేట్‌కి కేస్ 2 జాగ్రత్తగా వినాలి. ఆ కృష్ణ అనే క్యాండిడేటు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటుని
వద్దనుకోని సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాడు. కానీ సెకండ్ ఫేజ్‌లో సీటే రాకుండా అయిపోయింది. అతనికి మొత్తానికే ఇప్పుడు ఎల్ఎల్‌బి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కేస్ 3 కృష్ణ అనే క్యాండిడేట్‌కి ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చింది. కాలేజ్‌కి వెళ్ళి అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ తీసుకున్నాడు. అయినా గూడా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేశాడు. సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదు. సో, అతడు సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోయినా గూడా అతనికి ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ సీట్ వచ్చిందేదైతే ఉందో అదే ఫైనల్ అవుతుంది. ఎందుకంటే అతడు రిపోర్ట్ చేశాడు. కాలేజ్‌కి వెళ్లి అడ్మిషన్ గూడా తీసుకున్నాడు. ఫీ పే చేశాడు. సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్నాడు. అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. ఇది కేస్ 3. సో, కేస్ 3 అనేది సేఫ్ సైడ్ అన్నమాట. మీరు సేఫ్ సైడ్‌లో ఉండాలనుకుంటే మాత్రం సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌కి ఫీ పే చేయండి. కాలేజ్‌కి వెళ్లి వెరిఫై చేయించుకొని అడ్మిషన్ తీసుకోండి. ఇది చాలా సేఫ్ సైడ్ సిట్యుయేషన్ అన్నమాట. ఫస్ట్ కేసు ఆహ్, కొంచెం సేఫ్ సైడు. సెకండ్ ఫేజ్ గూడా చాలా డేంజరస్ సిట్యుయేషను. థర్డ్ ఫేజ్ అయితే చాలా సేఫ్ సైడ్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్‌లో మనం రిపోర్ట్ చేస్తేనే మనకు సెకండ్ ఫేజ్‌లో రాకపోయినా గూడా మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది అలానే ఉంటుంది. లేదంటే మీకు ఎటువంటి సీట్స్ అనేది అడ్మిషన్ ఇవ్వడం జరగదు. సో, ఇదండి మొత్తానికి 3 కేసెస్ సంబంధించి. ఈ 3 కేసెస్ ఎవరికైతే సీటొచ్చాయో వారికి సంబంధించినయి మాత్రమే. ఎవరికైతే సీట్ రాలేదో సో, వారి గురించయితే ఇప్పుడు మాట్లాడను. సో, సింపుల్‌గా వాళ్ళు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలి. అందులో సీటొస్తే అడ్మిషన్ తీసుకోవచ్చు. సీట్ రాకపోతే నో అడ్మిషన్. మీరు మేనేజ్‌మెంట్ కోటా ద్వారానైనా తీసుకోవచ్చు. సో, మేనేజ్‌మెంట్ కోటా గురించి గూడా వెరీ సూన్ వీడియో చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చి సెకండ్ ఫేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నారో, సో, వారు కారణం ఏదైనా గావచ్చు, కాలేజ్ నచ్చకపోవచ్చు, కాలేజ్‌లో ఫీ ఎక్కువుండొచ్చు, డిస్టెన్స్ ఎక్కువుండొచ్చు. రీజన్ ఏదేమైనప్పటికీ గూడా మీరు కాలేజ్‌లో అడ్మిషన్ అయితే తీసుకోండి ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజు. ఎందుకంటే ఉన్నది పోతుంది, కొత్తది రాకుండా పోతుంది. మొత్తానికి మీ కెరీర్ అనేది ఆగమవుతుంది 1 ఇయర్. సో, మీరు ఆచితూచి అడుగులు వేయండి. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఉండాలి. సో, నేను మీకిప్పుడు చెప్పిందదే. అదంతా గూడా మీరు నోట్ జేసుకోండి. ఈ పాయింట్స్‌నన్నీ కన్సిడర్ చేసి మీరు ముందుకెళ్ళండి. సో, అంతకంటే ముందు మీరేం జేస్తారంటే, అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే రండి. ఇక్కడ మీకు కాలేజ్ లిస్ట్ ఉంది గదా! సో, కాలేజ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. కాలేజ్ లిస్ట్‌లో మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ లిస్ట్ ఓపెన్ జేయండి. ఓపెన్ జేసుకొని మీరు ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను. ఆహ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా సెకండ్ వన్ చూడండి. ఓయూ క్యాంపస్ కన్వీనర్ ఇంటేక్ ఎంత అంటే 60. సో, ఇప్పుడు కన్వీనర్ ఇంటేక్ 60 ఉన్నాయి గదా! సో, ఇప్పుడు సేమ్ మీరు మళ్ళీ వెబ్‌సైట్‌కి రండి. ఫేజ్ 1 కాలేజ్ వైస్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో 60 సీట్స్ ఉంటే ఎన్ని ఫిల్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్‌లో అది జూసుకోండి మీరు. So, uh, sorry, this is not the University College of Law. Yeah, just a minute. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను సెర్చ్ మీద క్లిక్ చేయలేదు. సో, ప్రీవియస్‌గా సెలెక్ట్ చేసిన కాలేజ్ లిస్ట్ అక్కడొచ్చింది. సో, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో మనకి ఓయూ క్యాంపస్‌లో 60 సీట్స్ ఉన్నాయి. చూసాం గదా! ఇందాక ఇక్కడ. సో, చూడండి. ఇక్కడ చూడండి 60 సీట్స్ ఉన్నాయి. అది కన్వీనర్ ఇంటేక్. మీరు చూడాల్సింది కన్వీనర్ ఇంటేక్. సో, 60 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని ఫిల్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్‌లో అనేది ఇక్కడ చూసుకోండి. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 60. 60కి 60 కూడా ఇందులో ఫిల్ అయిపోయాయి. ఒకవేళ మీకు నచ్చిన కాలేజు మీకొద్దని మీరు ఓయూలో కావాలనుకుంటున్నట్లయితే మీకు ఆల్రెడీ ఓయూలో 60కి 60 కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో, అందులో ఇన్ కేస్ ఎవరో ఒక 1% స్టూడెంట్స్ ఓయూలో వద్దనుకోని సీట్ క్యాన్సెల్ చేసుకునే అవకాశాలున్నాయి. సో, అది గూడా మనం గ్యారంటీగా చెప్పలేం. సో, మీరు ఓయూకి వెళ్ళాలంటే ఆహ్, అవకాశం లేదు. సో, మీరు ఈ విధంగా మీకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో సో, అది చూసుకోండి మీరొకసారయితే.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి, మనేర్ లా కాలేజ్ ఆఫ్ లా ఉంది కదా, 180 సీట్స్ అయితే ఉన్నాయి. సో 180 సీట్స్ ఉన్నాయి. అందులో కన్వీనర్ ఇంటేక్ ఎంత అంటే 144. సో 144కి కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని భర్తీ అయ్యాయో ఒకసారి మీరు చూద్దాం. మనం చూద్దాం. సో మనేర్ లా కాలేజ్ 3 ఇయర్స్ రెగ్యులర్. సో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. మొత్తం మనకి 144 సీట్స్‌కి ఓన్లీ 41 మాత్రమే ఫిల్ అయ్యాయి. సో మిగిలిన అన్ని సీట్స్ కూడా ఈ కాలేజ్‌లో ఖాళీ ఉన్నాయి. సో మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో ఈ కాలేజ్ కావాలనుకుంటే సీట్ రావచ్చు అనే ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. అది కూడా కన్ఫర్మ్‌గా చెప్పలేమండి మళ్ళీ. మనకు ర్యాంకు, రిజర్వేషను, కాంపిటీషను అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళైతే సీట్ ఇస్తారు. లోకలా, నాన్ లోకలా ఎవ్రీథింగ్ కూడా మనకు కన్సిడర్ చేసుకొని సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళే ముందు ఒక సాధ్యాసాధ్యాలు, బలాబలాలు అయితే అంచనా వేసుకోండి. సెకండ్ ఫేజ్‌లో ఎంత మేరకు మీకు సీట్ వచ్చే ఉంది. మీరు ఏ కాలేజెస్‌లో సెకండ్ ఫేజ్ కావాలనుకుంటున్నారు. సో ఇది కెరీర్‌కి సంబంధించిన విషయం. మీరు ఒక్కసారి తప్పు చేస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ఆహ్, ఎఫెక్ట్ అయితే మీ మీద కంపల్సరీ పడుతుందండి. సో నా యొక్క సలహాలు, సూచనలైతే నేను ఇచ్చేంత వరకు ఇస్తాను. హెల్ప్ చేసేంత వరకైతే చేస్తాను. చేస్తూనే ఉంటాను. సో ఫైనల్‌గా అది మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా సెకండ్ ఫేజ్‌కి వెళ్ళేవారు అక్కడ ఎన్ని కాలేజెస్ మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌లో ఉంటే అన్ని కాలేజెస్ గూడా మీరు సెలెక్ట్ జేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లోనే ఆ సీట్ రాని వాళ్ళు గూడా ఇదే విధంగా ముందుకెళ్ళండి. ఫ్రెండ్స్, మొత్తానికి మీకు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్‌కి ముఖ్యంగా ఉన్న డౌట్స్ అన్నీ గూడా క్లారిఫై అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది. మరి ఫస్ట్ ఫేజ్‌లో మీరు సీట్ అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్ళి ఫీ కట్టారు. బ్యాంక్‌లో కట్టి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌లో గూడా అడ్మిషన్ తీసుకున్నారు. సో మరి ఆ ఫీ వెనక్కి తెచ్చుకోవచ్చా అంటే, సో కంపల్సరీగా తెచ్చుకోవచ్చు. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటుని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. సో అది దూరం ఉందా, మరి ఫీ స్ట్రక్చర్ ఎక్కువుందా, మరి మీకు నచ్చలేదా, రీజన్ ఏదైనా కావచ్చు. సో మీరు ఎల్ఎల్‌బీ చేయాలనుకుంటే మాత్రం సేఫ్ సైడ్‌లో ఉండాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరైతే కంపల్సరీ చేయాల్సి నా అవసరం అయితే ఉంది. ఓకే. చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదండి మరి. ఆహ్, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫీ స్ట్రక్చర్ ఎక్కువుందని కొంతమందైతే అడుగుతున్నారు. సో మీరు ఫీ కాలేజ్ వారితో తర్వాత మాట్లాడుకొని కొంచెం తగ్గించుకోవడం గావచ్చు, లేదా ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో చెల్లిస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం గావచ్చు. సో ఆ విధంగా గూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. సో తొందరపాటు నిర్ణయాలైతే తీసుకోకండి. కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు గూడా ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలనేది నా యొక్క సజెషన్. సో మొత్తానికి ఐ యామ్ సైనింగ్ ఔట్ అండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.